దాని విలువ 26,49,000 రూపాయలు. మీరిచ్చిన చెక్కులు అంటే సబ్మిట్ చేయగానే ఎక్కువ 8 రోజులు అంటే జమ కావాలి కదా, 8 రోజులలో పంపిస్తా. ఈ చెక్కులు కూడా ఇలా ప్రొద్దున్నే వచ్చినాయి. ప్రొద్దున నిన్న ఇవాళ శనివారం ప్రొద్దున, అంటే నిన్న హాలిడే. అంటే ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ఈ చెక్కులలో 3 నెలలు నాకు వచ్చినాయి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 3 నెలల కిందనే నేను అప్లై చేసుకున్నా, నాకు వచ్చింది అన్నట్లుందా? అమ్మ మీరు ఎన్ని రోజులమ్మా, ఎన్ని రోజుల కింద అప్లై చేసుకున్నారు? ఇది ఏప్రిల్ అంటే ఏప్రిలా 7. మీరు 3 months మరి చెప్పమే 3 నెలలు చూడ. అరే మేము కష్టపడి జల్దీ తేవాలని చెప్తే నాకు వచ్చినాయని చెప్పు కదా. మరి ఇంకెవరికైనా 3 నెలలు వచ్చినాయా? 3 కాదు 4 నెలలు అమ్మా. 4 months, 4 కొద్ది రోజులు ఎక్కువైంది. 4 months. అంతకుముందు నేను ఎమ్మెల్యే లేను కానీ ఇంటుంటి 8 నెలలకు 10 నెలలకు వస్తాయి. చాలా సంతోషం. అంటే సంతోషం ఒకవైపు, ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎక్కువ శాతం రావాలా, తొందరగా రావాలా, ఇవి రెండే నాకు. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి అప్పు సప్పు చేసుకొని ట్రీట్మెంటు, ఆ తెలియని కష్టాలు ఏం లేదు మాకు, అన్నీ తెలిసే. కొన్ని అమ్ముకొని అప్పులు చేసుకొని, అందుకే తొందరగా రావాలని ఒక ఆలోచనతోటి ఎక్కువ మొత్తం రావాలి. గతంలో ఏడాది వరకు 60,000 రూపాయలకి నెక్కరాకపోతుండే. నువ్వు 2 లక్షలు చేసి ఖర్చు అయినా, 3 లక్షలైనా, 4 లక్షలైనా. దాని గురించి మేము నిరంతరము ప్రభుత్వంతో లెటర్ రాయడము, చెప్పడము. 60,000 కన్నా ఎక్కువ ఇప్పటికి కూడా రావు. కేవలం మన నిజామాబాద్ అర్బన్ నాకు తెలిసి, ఇక మినిస్టర్ ఉంటే ఆయన ఏమైనా చెప్పించుకుంటాడు అనుకో. ఈసారి సుమారు లక్ష పైన 4 చెక్కులు, 60,000 పైన అంటే 90,000, 75,000 3 చెక్కులు వచ్చినాయి. అంటే నా నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ అమౌంట్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ చెక్కులు వచ్చినాయో మీరందరూ కూడా ఏదైనా అప్పులు చేసుకున్న వాళ్ళు తొందరగా తీర్చుకోండి. ఏదైనా అమ్ముకున్నది ఉంటే మళ్ళీ తీసుకొచ్చుకోండి. అది ఇంకొకటి నేను ప్రతిసారి చెప్తుంటా, అంటే ఇది అందరు ప్రతిసారి రావద్దు కూడా, అంతే కదా. ఊకే వచ్చేది కాదు ఇది. ఎందుకు ఊకే బీమారై మళ్ళీ మన బిల్లులు పెట్టుకొని చెక్కులు వచ్చి మంచిది కాదు. కానీ నేను పేదవాళ్లకు ఏదైతే ఈ చెక్కులకు అమౌంట్ తొందరగా రావాలా, ఎక్కువ మొత్తం రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామో, పేదవాళ్ళ కోసము ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఆర్థికంగా, నా దగ్గర కౌంటర్ అంటే కాల్ సెంటర్, మీకెవరికన్నా నిజామాబాద్ సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలి అంటే చాలామంది భయపడతారు. అడ్మిట్ అయ్యి ఇంటర్నల్గా అంటే ఏదన్నా కావాలంటే సూపరింటెండెంట్ తోటి మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలామంది అంటే పెద్ద బీమార్లు అంటే ఇవాళ రేపు బ్రెయిన్ క్లాటింగ్ బాగా అవుతున్నాయి, లంగ్స్ ప్రాబ్లం బాగా వస్తున్నాయి. ముందు మనం ఒక జమానాలో హార్ట్ అటాక్ అయింటుంటివి, ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద బీమార్లు వింటున్నాం. క్యాన్సరు, లంగ్స్, లీవర్కు సంబంధించి బ్రెయిన్ క్లాటింగ్లు బాగా అవుతూ ఉన్నాయి. మీకు తొందరపడి అంటే ఏదన్నా సమయం ఉంటే మనం ఇక్కడ ఉన్న హాస్పిటల్ వెళ్తాం, దానికి ఆపరేషన్ చేయాలంటారు, సర్జరీ చేయాలా, ఈ లక్షలల్లో ఖర్చు అవుతుంది.
2-3-4 రోజులు సమయం ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాలి. నిమ్స్ హాస్పిటల్ అంటే టాప్, అంటే గవర్నమెంట్కి సంబంధించిందైనా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రెయిన్ క్లాటింగ్కు న్యూరోకు సంబంధించింది, అది సుమారు 4 నుంచి 10 లక్షల దాకా అవుతుంది. అది తక్కువ కాదు, 4 లక్షల తక్కువ కాదు. మీరు అక్కడికి వెళ్తే ఎమర్జెన్సీ ఉంటే ఏం చేయలేము. ఒక 2-3 రోజులు టైం ఉంటే వాళ్ళు అక్కడ ఎల్ఓసి రాస్తారు. ఎల్ఓసి అంటే మీ బీమారిది ఎంత ఖర్చు వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ ఇస్తారు. ఇమ్మీడియట్గా నా దగ్గర తీసుకొస్తే అదే రోజు నేను లెటర్ టైప్ చేసి ఫీడ్ చేస్తే 2 డేస్ 2 రోజులలో, అంటే ఇప్పుడు 10 లక్షల వాళ్ళకు 5 లక్షలు కమ్సే తక్కువ 5 లక్షలు ఎక్కువ వస్తుంది, తక్కువ రాదు, సగం కన్నా తక్కువ రాదు ఎల్ఓసిలో. ఎందుకంటే అది ప్రభుత్వ హాస్పిటలే. అందుకే ప్రైవేట్ హాస్పిటల్ ఒకప్పుడు ఉండేనట, అవన్నీ గడబడవుతున్నాయని తీసేసి. మీరు అది కూడా అవకాశం, మీరు కాకుండా మీ వాళ్ళకి ఇప్పుడు తెలిసి ఎవరైనా ఇట్లా అయితే, అరే నిమ్స్ హాస్పిటల్ వెళ్తే పెద్ద బీమార్లు 2-3 రోజుల టైము, ఏ డాక్టర్ అయినా కానీ ఇప్పుడు ప్రైవేట్లో కూడా ఒక 2 రోజులు ఆగాల, షుగర్ కంట్రోల్ కావాలా, ఇంకేదన్నా టైం తీసుకుంటారు కదా. టైం ఉంటే మీరు నిమ్స్ హాస్పిటల్ వెళ్ళండి, మంచి ట్రీట్మెంట్. నిమ్స్ హాస్పిటల్కు చాలామందికి తెలుసు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకు అక్కడ సీట్ దొరకదు, అంటే బెడ్ దొరకదు అంటారు. దానికి కూడా నా వంతు మా కాల్ సెంటర్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం. గాంధీ హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ ఏ దానికైనా కానీ ఇక్కడ టీం తయారుగా ఉంటుందమ్మా. ఇంకొకటిగా పేదల కోసము ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. ఎవరికైనా నచ్చిందా? అలాట్ అయిందా? ఇంట్లో అంటే జాగాలు అందరు ఇండ్లు ఉన్నోళ్ళే ఉన్నట్లున్నారు. ఇల్లు లేను. మీరు అప్పుడు డబుల్ బెడ్రూమ్లో కూడా అప్లై చేసుకున్నారేమో, ఇప్పుడు కూడా చేసుకున్నారు ప్రజాపాలనల ఇందిరమ్మ ఇండ్ల కోసం, అంతే కదా. అయితే కొద్ది రోజులలో, అంటే 2 వారాలల్లో నాగారంలో 396 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 ఏళ్ళ కింద కట్టినాం. కట్టినాక కూడా అవన్నీ, ఎందుకంటే కొద్ది ఊరవతలు ఉంటుంది, అక్కడ కరెంటు వైర్లు, నల్లలు, దర్వాజాలు పీక్కపోయినారు. ప్రభుత్వం నుంచి మనము ఆ 396, ఎందుకంటే 10 ఏళ్ళు కాదు, ఆ 10 + 2 12 ఏళ్ళల్లో ఈ రోజు వరకు కూడా అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు ఒకటి కూడా గృహప్రవేశం చేసుకోలేదు ఇప్పటిదాకా. చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే ఈ 396 ఒక 2 వారాలల్లో మీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే డ్రాలో వేస్తున్నారు. అంటే 400 అట్లా మన దగ్గర అప్లికేషన్ 30,000 పైన ఉన్నాయి. అంటే 30 అంటే డబ్బులు వచ్చినాయి, అవన్నీ తీసేస్తారు, వెరిఫికేషన్ అవుతుంది. అదృష్టం ఉంటే ఇప్పుడు ఇల్లు లేని వారికి రావచ్చు. ఈ నెలలనే అవుతుంది, అది 1 నెల లోపల, అంటే 2-3 వారాలల్లో. ఇక మిగతా దాన్ని మీకు తెలుసున్నది, పెన్షన్ల విషయము ఏది ఉన్నదంతా ప్రభుత్వం పాలసీ. అది అవి వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ, మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల తరఫు నుండి, నా నియోజకవర్గ ప్రజల తరఫు నుండి నిరంతరము అభివృద్ధి గురించి, నా ప్రజలకు ఏదో రకమైన లబ్ధి, ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా ఉండాలని మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీ గలీలల్లో ఈ మధ్యన రోడ్లు చాలేనా? ఏదైనా ఎవరన్నా చేతులు ఇవ్వండి. కొన్ని గలీలల్లో రోడ్లు చాలైనాయి కదా, చాలా అయినా చెప్పుర్రి, లేకుంటే చెప్పుర్రి, చాలా అయినాయి. అంటే గత 3-4 నెలల నుంచి అంటే వర్షాలు బాగా పడ్డాయి సార్. వర్షాలు ఎక్కువ పడి పంటలు కూడా నష్టమైనాయి. రోడ్లు ఇప్పుడు చాలా అయినాయి. 2-3 నెలల్లో చాలా రోడ్లు అవుతాయి నిజామాబాద్లో, చాలా రోడ్లు అవుతాయి, డ్రైనేజీలు అవుతాయి, ఇంకా కూడా అభివృద్ధి జరుగుతాయి. ఓకే, మరి ఒకసారి ఈరోజు చెక్కులు తీసుకున్న పోయే మీ అందరి తరఫు నుండి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను చెప్పిన సూచనలు మీకు నమ్మకం పెట్టుకోండి. ఇక్కడ సివిల్ హాస్పిటల్ కూడా నా తరఫు నుండి నేనే ఫోన్ చేస్తా సూపరింటెండెంట్కు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటట్లు.
మీ వాళ్ళకి ఎవరైనా ఇట్లా పెద్ద పెద్ద బీమార్లు వస్తే మీరు నిమ్స్ విషయంలో కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. భారత్ మాతాకి. ఈరోజు ఏదైతే ఆరోగ్య ప్రాబ్లమ్స్ తోటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు అర్బన్కు 100 చెక్కులు, వాటి విలువ 26,49,000 రూపాయలు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మా నిరంతర ప్రయత్నం తర్వాత చాలామందికి 3 నుంచి 4 నెలల లోపల చెక్కులు రావడము, కొద్దిగా ఎక్కువ మొత్తం కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఏదైతే 4 నెలలు ఉందో, ఎందుకంటే పేదలు ట్రీట్మెంట్ కోసము అప్పు సొప్పు చేసుకుంటారు, కొందరు పిసరు అవి ఉంటే కూడా అమ్ముకుంటారు. అందుకోసమే ప్రభుత్వము 2 నెలల లోపల ఈ చెక్కు ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా సబ్మిట్ చేసిన దాంట్లో
కనీసం 50%కు తగ్గకుండా శాంక్షన్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇక్కడ ఈరోజు ఈ చెక్కులు తీసుకునే వాళ్ళకు నేను చెప్పడం జరిగింది. ఇక్కడ నాకు తెలియదు కానీ ఇక్కడ ఇందూరు సివిల్ హాస్పిటల్లో మాత్రం అక్కడ కొద్దిగా మెరుగైన ట్రీట్మెంట్, మంచి టీం ఉంది, డాక్టర్స్ టీం బాగుంది, సూపరింటెండెంట్ బాగున్నారు. ఎవరైనా పేదలు వారి ఆరోగ్య విషయంలో ఏదైనా బీమార్ అయితే ట్రీట్మెంట్ కోసము నా కాల్ సెంటర్, నా క్యాంప్ ఆఫీస్లో ఒక వ్యక్తి ఉంటాడు. తప్పకుండా సివిల్ హాస్పిటల్ పోయే ప్రయత్నం చేయండి, ఎవరు భయపడద్దు. అదేవిధంగా మేజర్ ట్రీట్మెంట్ ఏదైతే క్యాన్సర్కి అనుకోండి, బ్రెయిన్ క్లాటింగు, బ్లడ్ క్లాటింగు, లివరు, లంగ్స్కు సంబంధించినవి, హార్ట్ అటాక్కు సంబంధించినవి, మీకు ఒక 2-3 రోజుల సమయం ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్ళండి, అక్కడ ఎల్ఓసి తీసుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు. ఇక్కడ నా లెటర్ ద్వారా నేను ఒక లెటర్ ఇచ్చి అది ఆన్లైన్లో సబ్మిట్ చేసి 10 లక్షలు కనీసం తక్కువ 5 లక్షలు వస్తాయి. ఈ ప్రజలందరూ కూడా గమనించాలా. ఎందుకంటే అనవసరంగా ప్రభుత్వం అంటే అది మనం కష్టపడి ట్యాక్సులు కట్టిన సొమ్మే ప్రభుత్వము. కనుక ఇక్కడ సివిల్ హాస్పిటల్ అవసరం ఉన్నా, ఇంకా పెద్ద బీమార్లకు ఏదైనా కావాలంటే హైదరాబాద్ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి మేము సబ్మిట్ చేసిన చెక్కులు తొందరగా 2 నెలల లోపల వచ్చేటట్లు, కనీసం 50% వచ్చేటట్లు ప్రభుత్వం సహకారం చేయాలని నేను కోరుతా ఉన్నాను.